ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరిని ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగేవాడు. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. సో అట్లా స్కామ్ జరిగిన మాట వాస్తవం. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అమ్మ, మీకు 6 కంపెనీలు ఉన్నాయి లండన్ లో. ఓకే, 2 కంపెనీలు మూసేశారు. టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. ఒక 50 మంది దగ్గర 20 లక్షలు చొప్పున తీసుకున్నారు అనేది చెప్తున్నారండి. శ్రీలంక నుంచి కొంతమంది బాధితులు ఉన్నారు, గుజరాత్ నుంచి ఎక్కువ మంది బాధితులు ఉన్నారు, కేరళ నుంచి కొంతమంది బాధితులు ఉన్నారు, ఈవెన్ పాకిస్తాన్ నుంచి కూడా వీళ్ళకి బాధితులు ఉన్నారు అంటూ. నేను పరేషాన్ చేయట్లా, ఫైనాన్స్ చేస్తున్నాను. ఇది వ్యాపారం. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, గ్రూమింగ్ చేస్తున్నారు అని కూడా ఈ రోజు పేపర్లో వచ్చింది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇప్పుడు ఎవడో సొద్దుపోస కాదేమో అనిపించేలాగా అనిపిస్తుంది. అసలు నమ్మకం పోతుంది మనుషుల మీద. నిజమేనయ్యా పుల్లారావు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పాన్ ఇండియా సినిమాలో నిన్నాం. ఇది పాన్ ఇండియా కేసు. అదిరింది సార్. ఆటో ఇంకా మన తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ యూకే వీసా స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు, వాటి మీద బాధితులు కేసెస్ ఫైల్ చేస్తున్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? పాకిస్తాన్లో 3, పాకిస్తాన్ లో కూడా వీళ్ళు మోసం చేశారంట. పాకిస్తాన్ లో కూడా వీళ్ళు మోసం చేశారంట. పాకిస్తాన్ నుంచి కూడానండి, మరి వదలలేదు వాళ్ళు కూడా. సో మనకి శత్రు దేశాలు మిత్ర దేశాలను కూడా వదిలేసేసి వీళ్ళ బిజినెస్ కి వీళ్ళు బిజీగా ఉన్నారు. నేను అంటే వాడు మళ్ళీ మోసం చేశాడు రా. ఎలా వెళ్ళిపోయిందంటే వీళ్ళ ఇష్యూ. నేను ఇంతకాలం అనుకున్నాను వీళ్ళు చేసి తెలుగు కమ్యూనిటీకి వరకే వీళ్ళు బోల్తా కొట్టించారేమో అని. లేదు, దేశాలు ఖండాలు కూడా దాటిపోతున్నారు వీళ్ళు. కర్ణాటకలో ఈరోజు ఒక కేసు ఫైల్ అయింది. కొంతమంది గుజరాత్లో రెడీ అవుతున్నారని విన్నాను. కొంతమంది బాధితులు చెప్పారు. కొంతమంది రాజస్థాన్లో ఉన్నారు. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. బేసిక్ గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు. ఎదవను మించిన ఎదవను. యూకేలో వీళ్ళపైన కేసులు నమోదు చేయడానికి అడ్వకేట్ రెడీగా ఉన్నారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఇలాంటి నేరాలకి ఇఫ్ ప్రూవెన్ రైట్ వాళ్ళకి 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడొచ్చంట. ఇప్పుడు ఏం చెయ్యాలి? యూకేలో వీళ్ళందరూ కూడా మేము రెడీ చేస్తున్నాం కంప్లైంట్స్. యూకేలో కూడా కేసులు కడతాము. అన్నా మేమందరం మస్తు ఫీల్ అవుతున్నాం అన్నా. ఈ నేరాలన్నిటి కూడా 10 years జైల్ టర్మ్ ఉందండి. ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేస్తారు. వాళ్ళ ఏదైనా వీసాలు ఉన్నా కూడా వాళ్ళ పాస్పోర్ట్ కూడా రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు, లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా కాదా?